శివంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ నాగేశ్వర్ గుప్తా, తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ కమలాద్రి, శివంపేట గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్ త్రివర్ణ పతాకం ఎగరవేసి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ జాతీయ పిత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించారని ఆయన మీడియాతో వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగల లక్ష్మీ నరసయ్య, దొంతి ఎల్ఐసి శ్రీను, వెంకటేష్, కొండల్, పోచగౌడ్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ దినోత్సవ సందర్భంగా శివంపేట మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఇక్కడ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరపనైనది. తెలంగాణ ప్రజానీకం మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ, చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన సందర్భంగా వారిచ్చిన మన స్వేచ్ఛా వాయువులతో ఈరోజు తెలంగాణ ఆంధ్ర కబంధ హస్తాల నుంచి ఈరోజు తెలంగాణ ప్రజానికంలో కళ సాకారమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దినోత్సవం ఈరోజు ఆ రోజు మనం ఎవరైతే తెలంగాణ జాతిపిత చంద్రశేఖరరావు దిశా నిర్ణయించారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరపబడుతున్నాయి. అయ్యా, మీకు అందరికీ తెలుసు, 60 కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఢిల్లీ పాలకులు 60 ఏళ్ల తెలంగాణను ఎన్నో బలిదానాలు చేసిన తర్వాత కూడా చంద్రశేఖరరావు సారథ్యంలో, తన ఉద్యమ సారథ్యంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజానికం మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిరంతోని ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణను సాధించి బంగారు తెలంగాణ దిశగా బంగారు తెలంగాణను తెచ్చి ఆంధ్ర కబంధ హస్తాల నుంచి మనల్ని కాపాడి ఈరోజు తెలంగాణ ప్రజలు గర్వంగా తల ఎత్తు గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ జెండాలు ఎగరవేసి ఈరోజు మనం గర్వంగా తలెత్తుకొని నిలబడుతున్నామంటే అదంతా మన జాతిపిత తెలంగాణ ఉద్యమకారు చంద్రశేఖరరావు గారి చల్వ. అయ్యా, ఒక్కసారి ఆలోచించాలి. మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, ఎందరో బలిదానాలు చేశారు మన నాయకులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఎంతో పోరాటాలు చేశారు, జైలుకి వెళ్ళారు, ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ వ్యక్తిగతమైన పనులు కూడా ఇడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి రైలు రోకలు ఇడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కానీ, కర్షకులు కానీ, అధ్యాపకులు కానీ, ప్రొఫెసర్లు కానీ, మేధావులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కడి కూడా రోడ్ల మీదకి వచ్చి రక్తాన్ని చిందించి చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. బంగారు తెలంగాణ అడుగులు వేస్తున్న క్రమంలో ఈరోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ సమాజం చూస్తుంది, తెలంగాణ మేధావులు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ ఏ దిశగా వెళ్తున్నది. అయ్యా, ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ రైతులు ఆలోచించాలి, తెలంగాణ కర్షకులు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి ముఖ్యంగా. ఎందుకంటే తెలంగాణ సాధించి పెట్టి 10 ఏళ్ళు బంగారు తెలంగాణ దిశగా దూసుకెళ్తున్న క్రమంలో స్ప్రీ బ్రేకర్ దిశగా ఈ తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, మండల నాయకులు మరొకసారి మా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ మండల తరఫున నమస్సుమానాలు తెలియజేస్తూ మరొకసారి పునరంకితం అవుతాం తెలంగాణ కోసం అని తెలియజేస్తూ జై తెలంగాణ.